హలో హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్రీ ఫైనల్స్ అన్నీ బాగానే రాశారనుకుంటా. నాకు టెలిగ్రామ్లో మంచిగానే రివ్యూస్ ఇస్తున్నారు. లాంగ్వేజెస్ అంతా ఒక ఎత్తు, గ్రూప్స్ మాత్రమే ఒక ఎత్తు. మరి ఆ గ్రూప్స్ మ్యాథమెటిక్స్తో మొదలవబోతుంది. ఆ మ్యాథమెటిక్స్ నేనే డీల్ చేయబోతున్నా. కానీ మాకు మ్యాథ్స్ చాలా భయం వేస్తుంది అని టెలిగ్రామ్లో ఆల్రెడీ నాకు మీరందరూ ఇన్పుట్స్ ఇస్తూనే ఉన్నారు. దానికి నేనేం చేస్తాను అని మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఎంత మహా అయితే మ్యారథాన్స్ కండక్ట్ చేస్తారని మీరు అనుకోవచ్చు. లేదు, ప్రతిసారి ఒకేలాగుంటే ఏముంటుంది ఇంట్రెస్ట్? అందుకే ఈసారి ఒక కొత్త స్ట్రాటజీతో మీ ముందరకు వచ్చాను. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రీ ఫైనల్స్ టైం. టోటల్ సిలబస్ని చదువుకోవాలి. ఒక్కొక్క చాప్టర్ నుంచి నువ్వు 10 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు చదవగలుగుతావా? అప్పుడు 14 చాప్టర్స్ కలుపుకుంటే నీకు రఫ్గా 10 క్వశ్చన్లు వేసుకున్నా 140 క్వశ్చన్లు, 140 క్వశ్చన్స్ అనేది కూడా మనకు అసాధ్యమే చెప్పాలంటే. అంటే సాధ్యమే ఎవరికి? ప్రాబ్లమ్ని చూడగానే వావ్ ఇది నేను సంవత్సరం మొత్తం ప్రాక్టీస్ చేసిందని చూడగానే ఆన్సర్ అర్థమైపోయే పర్సన్కి. కానీ మన సబ్స్క్రైబర్సు, మన వీడియో చూడడానికి వచ్చేటోళ్ళు చాలామంది యావరేజ్ స్టూడెంట్స్. మేము ఇంకా ఇంకా బెటర్ అవ్వాలి, ఈ ప్రీ ఫైనల్స్తో మేము మంచిగా ప్రూవ్ చేసుకుంటేనే పబ్లిక్ ఎగ్జామ్స్కి మేము ధైర్యం వస్తుంది అనే కేటగిరీ కావచ్చు. ఇంకా అంతకంటే బిలో కేటగిరీ. మాకు మ్యాథ్స్ అంటేనే హెడ్ఏక్. మమ్మల్ని ఎగ్జామ్ నుంచి బయటపడే అన్న. ఎంత ఇప్పుడు 80 మార్క్స్, 20 మార్క్స్ బిట్ పేపర్ తీసే 60 మార్క్స్లో మాకు 40+ వస్తే చాలు అనుకుంటున్నారు కదా. ఆ కేటగిరీ వాళ్ళందరినీ కూడా ఈసారి కలుపుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మనం పరంపరం కాబట్టి. మరి దానికి నేను మీ ముందరకు వచ్చిన స్ట్రాటజీ ఏంటంటే చీట్ షీట్. ఓ మై గాడ్, పేపర్ లీక్ అనుకోకండి. నేను చీట్ షీట్లో చీట్ అనే పదాన్ని చూసి నేను చీటింగ్ చేస్తున్నా అనుకోకండి. చీట్ షీట్కి మీనింగ్ ఏంటో మీకు చెప్తాను. ప్రతి చాప్టర్ నుంచి 10 మోడల్స్ ఉన్నాయనుకుందాం. ఏదైనా కూడా ఆ 10 మోడల్స్ మీద ఒక 20-30 ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుందాం. నువ్వు ప్రీవియస్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా, నువ్వు ప్రీవియస్ ఇయర్ ప్రీ ఫైనల్స్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా కూడా నీకు ఆ 10 మోడల్స్లోంచి ఒక 2-3 మోడల్స్ నుంచే ఎప్పుడు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మరి ఇంకా మిగిలిన మోడల్స్ అంతా ఏంటంటే అది ఓ అంటే పార్ట్ బీకో లేకపోతే 1 మార్కో లేదా అసలే రాదు. మనము సేఫ్ సైడ్ వెళ్ళిపోవాలంటే డల్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్ ఒక 50+ మనం ఎప్పుడు ఉండాలనుకుంటే ఈ 2-3 మోడల్స్ ఉన్నాయి చూడండి, ఫిక్స్డ్ స్టాంప్ గుద్దినట్టు వీటి నుంచే ఎగ్జామ్కి వస్తాయని, వాటిని మనం ఫిక్స్ అయిపోయి మంచిగా చదువుకోవాలి. సో వాటిని ప్రతి చాప్టర్ నుంచి నేను ఫిల్టర్ చేసి చీట్ షీట్ అనేది రెడీ చేశాను. డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుంది. ఈ లింక్ నొక్కి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రీ ఫైనల్స్కి మాత్రమే కాదు పబ్లిక్ ఎగ్జామ్స్కి కూడా ఇది మీ దగ్గర ఉంటే గ్యారంటీగా మీ మార్క్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. టెక్స్ట్ బుక్లో ఉండే ఫార్ములాలన్నీ చదవలేం, అన్ని ప్రాబ్లమ్స్ చదవలేం. ఈరోజు నైట్ మ్యారథాన్లో జరగబోయే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉండే చీట్ షీట్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆర్ టెలిగ్రామ్లో కూడా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇక్కడ కమెంట్ సెక్షన్లో అయితే ఎస్ నౌ ఐ గాట్ దిస్ చీట్ షీట్ అన్నాను పెట్టు, దానికి నేను మ్యారథాన్లో సమాధానం చెప్తే ఇది ఉండడం వల్ల ఏంటో. సరే, ఇక ఆలస్యం చేయకుండా మనం ముందరికి వెళ్తే ఈ చీట్ షీట్లో మొదటి చాప్టర్ ఏంటంటే రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్ నుంచి తెలంగాణ స్టూడెంట్స్, ఏపీ వాళ్ళకైతే √5 ఈజ్ ఇర్రేషనల్ ఇవి. కానీ మీకు ముఖ్యంగా యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, డివిజన్ ఆల్గారిథం, ఈ టాపిక్ మీద నుంచే ఎప్పుడు క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈ టాపిక్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవడానికి ఆ కంటెంట్ని ఒక పేజ్లో మీ ముందరికి తీసుకొచ్చాను. అండ్ మొన్ననే రియల్ నెంబర్స్లో 5 స్టార్ క్వశ్చన్స్ చేశాను. ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ముందు రోజు కూర్చొని బ్యాటింగ్ చేసేటోళ్ళు యావరేజ్ స్టూడెంట్స్, డల్లర్సే. కానీ టాపర్ అనేటోడు, ఆ మైండ్ సెట్ ఉండేటోడు ఫ్రీక్వెంట్గా ఏ వీడియోలు మ్యాథ్స్ మీద వస్తున్నాయా అని చూస్తూ ప్రతిదాన్ని అప్పటికప్పుడు ఫినిష్ చేసుకుంటాడు. సో రీసెంట్గా రియల్ నెంబర్స్ 5 స్టార్ క్వశ్చన్స్ కావచ్చు, రీసెంట్గానే వేకప్ సెషన్స్లో Day 1, Day 2, Day 3 అని చాలా టఫ్ చాప్టర్స్ అన్ని మీరు అడిగిందే చేశాను. ఇవన్నీ ఎంతమంది చూసి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నారో నాకు తెలియజేయండి. సో యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటే మీకు తెలిసిందే, C = DQ+R. సో ఈ ప్రాసెస్ని మనం చేసుకుంటూ పోతాం. తర్వాత D = సంథింగ్ ఈ మోడల్లో వేసుకొని నువ్వు చేసుకుంటూ పోతావు. లాస్ట్కి ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో అక్కడికి స్టాప్ చేసుకుంటే ఈ D వాల్యూ అనేది నీకు HCF అవుతుంది. ఇదన్నమాట యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం. వెరీ ఇంపార్టెంట్, వెరీ సింపుల్, కన్ఫ్యూజన్ అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ మోడల్ ఏదైనా అడుగుతారంటే LCM, HCF కనుక్కోమంటారు. నువ్వు LCM, HCF ఉండుకొని డివిజన్ ఆల్గారిథం యూజ్ చేసి కనుక్కోవచ్చు. LCMకి HCFకి మధ్య రిలేషన్ ఏంటంటే LCM of 2 numbers into HCF
ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్. ఓకేనా? ఎల్సిఎం ఆఫ్ ద ఏ అండ్ బి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్. ఎగ్జాంపుల్తో సహా ఉంది. ఒక్కసారి ఇది మీకు రివిజన్ చేసుకోవడానికి, ఫైనల్ రివిజన్కి చాలా ఉపయోగపడుతుంది గాయస్. అభ్యాస్ దీపిక నుంచి, నెక్స్ట్ కొన్ని ప్రైవేట్ పీడిఎఫ్స్ నుంచి, కొన్ని నేను టెక్స్ట్ బుక్ నుంచి మొత్తం తీసుకొని రెడీ చేసింది ఇది. దయచేసి మీ అందరి దగ్గర పెట్టుకోండి. పబ్లిక్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రోజు కావాలంటే ఫోన్ ఎత్తుకొని స్టోరేజ్ మొత్తం క్లియర్ చేసుకోండి. మీ మంచిగా చెప్తున్నాను, మీ ప్లేస్లో నేను ఉంటే ఇదే చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇదే చాప్టర్లో అంతే ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్, ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్. ఈ లాగరిథమ్స్ అనేది చాలా మందికి కన్ఫ్యూజన్. ఈరోజు మ్యారథాన్లో ఇది కూడా క్లియర్ చేసేసుకుందాం. కానీ దానికి రాకముందు ఈ వీడియోని చూసి అక్కడికి వచ్చినోడే క్లారిటీగా అర్థం చేసుకోగలుగుతాడు. ఇవే ఫార్ములాస్, వీటిని మించి ఎక్కడ లాగరిథమిక్లో మనం ఫార్ములాస్ యూజ్ చేయము. log xy ఈక్వల్ టు log x ప్లస్ log y. ఓకేనా? అలానే log x బై y ఈక్వల్ టు log x మైనస్ log y. అంటే ప్రోడక్ట్ అవుతూ ఉంటే ప్లస్ అవుతుంది, డివిజన్ అవుతూ ఉంటే మైనస్ అవుతుంది. పవర్ రూల్, log x పవర్ m ఈక్వల్ టు m log x. అలానే log 1 బేస్ a ఈక్వల్ టు 0. బేస్ ఏ 1, log 1 ఇప్పుడు 0, బేస్ ఏమన్నా ఉండి 0. నెక్స్ట్ log a బేస్ ఏ, లాగ్ ముందర ఉండే నెంబరు, నెక్స్ట్ బేస్, ఈ రెండు నెంబర్లు సేమ్ అనుకో, అది 1 అనమాట. ఓకేనా? నెక్స్ట్ log a పవర్ m బేస్ b పవర్ n ఈక్వల్ టు m బై n ఈక్వల్ టు log a పవర్ ab. అంటే బేస్ b, అంటే పవర్లో ఏమేమి ఉంటాయో అది ముందరకు వచ్చేసి డివిజన్ అయిపోతుంది అనమాట. ఇది ఒక్కటి క్లారిటీగా గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ సెట్స్. ఈ సెట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే బేసిక్స్ తెలియక కార్డినాలిటీ అంటే ఏంటి, డిస్జాయింట్ సెట్ అంటే ఏంటి, యూనియన్ అంటే ఏంటి, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, ఈ ఫార్ములాస్ ఇవి తెలియకుండా బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. యూనియన్ అంటే రెండు సెట్స్లో మొత్తం కలిపితే వచ్చేది యూనియన్ అనమాట. ఇంటర్సెక్షన్ అంటే టూ సెట్స్లో కామన్ అనమాట. డిఫరెన్స్ అనేది ఏ మైనస్ బి అన్నాడు అనుకో, ఏలోంచి బి తీయాలి, బాగా గుర్తుపెట్టుకోండి. బిలోంచి ఏ కదా, అలానే బి మైనస్ ఏ అంటే బిలోంచి ఏ తీయాలి. ఇలాంటి మేజర్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్ అంటే ఏంటంటే టూ నాన్ ఎంప్టీ సెట్స్, ఆ టూ సెట్స్లో ఒక్క ఎలిమెంట్ కూడా కామన్గా ఉండకూడదు. టూ సెట్స్, దాంట్లో ఒక్క ఎలిమెంట్ కూడా కామన్ ఉండకూడదు. 139, 248 ఈ రెండిట్లో ఒక్క ఎలిమెంట్ కూడా కామన్గా లేదు. కాబట్టి ఇది డిస్జాయింట్ సెట్. ఇంకోటి ఇది నాన్ ఎంప్టీ సెట్. ఇది నాన్ ఎంప్టీ ఎందుకంటే ఏదో ఒక ఎలిమెంట్ ఉంది. ఎంప్టీ సెట్ని తీసుకునేసి దాన్ని డిస్జాయింట్ అనకూడదు. ఓకేనా? ఇవి బేసిక్స్ గుర్తుపెట్టుకోండి. డిస్జాయింట్ సెట్స్ బిట్స్కి ఉపయోగపడతాయి. డిస్జాయింట్ సెట్ ఏ ఇంటర్సెక్షన్ బి నల్. ఏముండదుగా, రెండిట్లో కామనే లేనప్పుడు ఇంటర్సెక్షన్ నల్ కదా. ఏ మైనస్ బి ఏ, బి మైనస్ ఏ బి, ఫిక్స్, సింపుల్ అయిపోయింది. అలానే కార్డినాలిటీ అంటే ఏంటంటే ఒక ఫైనైట్ సెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని కార్డినాలిటీ అంటాం, ఎన్ ఆఫ్ ఏ. ఓకేనా? డన్. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 4కి ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంది 1ఏగా, ఇంకేమన్నా ఉందా? 2 అనేది ప్రైమ్ నెంబర్ కాదుగా. సో ప్రైమ్ ఫ్యాక్టర్ కాదుగా, సారీ, ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 4 అంటే 2 ఒకటేగా, మళ్ళీ 4 వండుకొని ప్రైమ్ నెంబర్ కాదుగా. సో 2 అనేది ఒకటే ఒక నెంబర్ కదా. సో n ఈక్వల్ టు 1. అలానే ఈవెన్ ప్రైమ్ విచ్ ఈస్ x గ్రేటర్ దెన్ 2, x కంటే ఎక్కువలో ఉండే ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏదన్నా ఉంది. అసలు ప్రైమ్ నెంబర్స్ 2 తర్వాత ఏదన్నా ఈవెన్ నెంబర్ వస్తుందా? రాదు. సో ఇక్కడ కార్డినాలిటీ ఏంటి? 0. ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. బేసిక్స్ పార్ట్ బికి ఉపయోగపడతాయి, 1 మార్క్ 2 మార్క్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి. నెక్స్ట్ పాలినామియల్స్. పాలినామియల్స్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ తీసుకున్నాయి. ఇంత బేసిక్ ఎవరు సార్ చెప్తారంటే నేను చెప్తా. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఎక్కువ అవుతాం. ఎందుకంటే 14 చాప్టర్స్ ఎగ్జామ్, 14 చాప్టర్స్ చదువుతూ ఉంటాం. మనం ఏమవుతాము? కన్ఫ్యూజ్ అయిపోయి తప్పు పెట్టేస్తాం. సో డిగ్రీ అంటే ఏంటంటే హైయెస్ట్ పవర్ వేరియబుల్కి ఏది ఉంటే అదే అనమాట. ఇక్కడ x² ఉందని పప్పులో కాలేకూడదు. బాగా చూస్తే ఇక్కడ x పవర్ 3 ఉంది కాబట్టి 3 అనేది డిగ్రీ అనమాట. నెక్స్ట్ జీరో ఆఫ్ ద పాలినామియల్ ఏంటి? ఏదన్నా వాల్యూ ఆ పాలినామియల్లో పెడితే నీకు ఆ ఈక్వేషన్ 0కి ఈక్వల్ అయితే ఆ నెంబర్ అనేది జీరో ఆఫ్ ద పాలినామియల్. దాన్నే రూట్ అని కూడా అంటారు అనమాట. ఓకేనా? డన్. నెక్స్ట్ జీరోస్కి కోఎఫిషియన్స్కి రిలేషన్. సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా సి బై ఏ. క్యూబిక్ పాలినామియల్లో కూడా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా 3 రూట్స్ ఉంటాయి కదా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ బి బై ఏ. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఏ. ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. చూ, మైనస్ ప్లస్
మైనస్, అట్లా ఆల్టర్నేటివ్గా సైన్ ఉంటుంది, సైన్ని కూడా మర్చిపోకండి, మిస్ అవ్వకండి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద సొల్యూషన్స్, ఇదేంటి లీనియర్ ఈక్వేషన్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. దీంట్లో a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0. ఈ 2 లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ రిలేషన్ ఎలా ఉంటుందంటే a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 అనుకో, ఇట్ ఈస్ ఎ కన్సిస్టెంట్ లీనియర్ ఈక్వేషన్. కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉంటుంది, దట్ టు ఇంటర్సెక్టింగ్ లైన్స్ యూనిక్ సొల్యూషన్, ఒకటే ఒక సొల్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ a1 by a2 ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2 అనుకో, ప్యారలల్ లైన్స్ అనమాట, నో సొల్యూషన్ అనమాట. సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్, నో సొల్యూషన్ అంటే ఇన్కన్సిస్టెంట్. నెక్స్ట్ a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 అంటే కోఇన్సిడెంట్ లైన్స్, రెండు లైన్స్ కలిసిపోతాయి కాబట్టి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటుంది. ఒక్క సొల్యూషన్ ఉన్నా కూడా కన్సిస్టెంటే కాబట్టి ఇది కూడా కన్సిస్టెంటే. సో చూడండి a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ యూనిక్ సొల్యూషన్, a1 by a2 ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2 ప్యారలల్ లైన్స్ నో సొల్యూషన్, a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 ఈక్వల్ టు కోఇన్సిడెంట్ లైన్స్ ఆర్ డిపెండెంట్ లైన్స్ అంటారు. ఇది ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. ఓకేనా, డన్. ఇక క్వాడ్రటిక్ ఈక్వేషన్స్కి వస్తే బై ఫార్ములా కనుక్కోమని అనుకో, క్వాడ్రటిక్ ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a, దీన్ని యూజ్ చేసుకునేసి నువ్వు ఆల్ఫా బీటా వాల్యూస్ కనుక్కోవచ్చు, 2 రూట్స్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఏంటి, d ఈక్వల్ టు డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac. ఈ b స్క్వేర్ మైనస్ 4ac కనుక్కున్నాక ఆ d వాల్యూ నీకు గ్రేటర్ దెన్ 0 వచ్చిందనుకో డిస్టింక్ట్ రియల్ రూట్స్, ఈక్వల్ టు 0 వచ్చిందనుకో 2 ఈక్వల్ రూట్స్, డిస్టింక్ట్ అంటే డిఫరెంట్, 2 ఈక్వల్ రూట్స్. డిస్క్రిమినేషన్ లెస్ వచ్చిందనుకో, లెస్ దెన్ 0 వచ్చిందనుకో ఇమాజినరీ రూట్స్, నో రియల్ రూట్స్ అని మీనింగ్ అనమాట. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్కి వస్తే ఇప్పుడు నేను ఇక్కడ ఏవేవైతే ఫార్ములాస్ ఇంకా వేరే ఉన్నాయి కదా అవి ఎందుకు చూపించలేదు అనుకోవచ్చు. నేను ఇక్కడ ఏ ఫార్ములాలు అయితే చూపిస్తున్నానో వాటి మీదనే మోడల్స్ ఉంటాయి, వాటి మీదనే క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకి ఏవైతే ఇంపార్టెంట్ మోడల్స్ దానికి సంబంధించిన బేసిక్ ఫార్ములాస్ ఇక్కడ చీట్ షీట్ రెడీ చేస్తున్నాను, అన్ని రెడీ చేస్తే అది ఫార్ములా బుక్ అవుతుంది. ఫార్ములా బుక్ కాదు మనకి ఇప్పుడు కావాల్సింది, చీట్ షీట్ కావాలి. సో డౌన్లోడ్ దిస్ చీట్ షీట్. ఓకేనా. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో an అంటే ఫైండింగ్ nth టర్మ్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఓకేనా, ఫార్ములా. నెక్స్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ sn ఈజ్ ఈక్వల్ టు n బై 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఈ ఫార్ములా వేయచ్చు. లేదు నీకు లాస్ట్ టర్మ్ తెలుసు, n బై 2 ఇంటూ a ప్లస్ an, an అంటే లాస్ట్ టర్మ్, a ప్లస్ l అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. అదే తెలంగాణ స్టూడెంట్స్ మీకు జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంది కాబట్టి జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఫైండింగ్ ద nth టర్మ్ వాల్యూ ఏంటంటే an ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n మైనస్ r. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండ్, a ఇంటూ r పవర్ n మైనస్ 1. సారీ, పార్డన్. ఓకే. నెక్స్ట్ కోఆర్డినేట్ జియోమెట్రీలో సెక్షన్ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక లైన్ని ఒక పాయింట్ ఏ రేషియోలో కట్ చేస్తుంది, ఒక లైన్ ఉంది, ఆ లైన్ ఈ పాయింట్ ఎంత రేషియోలో కట్ చేస్తుంది p/q అనుకో, ఆ పాయింట్ కనుక్కోవాలంటే ఫార్ములా m1x2 అంటే m/n అనుకో, m1:n1 m1:m2 అనుకో. ఇప్పుడు ఇది కట్ చేసే రేషియో. సో ఈ కోఆర్డినేట్ ఏంది కనుక్కోవాలంటే m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఓకేనా, ఈ ఫార్ములా కన్ఫ్యూజ్ అవ్వకండి, వెరీ ఇంపార్టెంట్, దీని మీద ప్రాబ్లం గ్యారంటీ. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఫార్ములా. ఒక లైన్ని ఏ పాయింట్ కరెక్ట్గా ఈక్వల్ పార్ట్స్ లో కట్ చేస్తుందో దాన్ని మిడ్ పాయింట్ అంటాం అనమాట. సో x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెంట్రాయిడ్. ఒక ట్రయాంగిల్ ఉంటుంది, ఆ ట్రయాంగిల్లో సెంట్రాయిడ్ కనుక్కోవడం ఎలా అంటే ఈ 3 కోఆర్డినేట్స్ ఉంటుంది కదా, x1 y1 x2 y2 x3 y3, x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. 3 ఎందుకు వేసాము, 3 కోఆర్డినేట్స్ కాబట్టి కింద డివిజన్లో 3 వేసాము. అదే మిడ్ పాయింట్కి x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2 ఎందుకు తీసుకున్నాము, 2 కోఆర్డినేట్స్ కాబట్టి కింద డినామినేటర్లో 2 వేసుకున్నాం. ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాడు క్వశ్చన్లో, 2 కోఆర్డినేట్స్ ఇచ్చేసి ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఫర్ దిస్ లైన్ అంటాడు. 1:2, 2:1. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అంటే పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఇప్పుడు ఇది ఒక లైన్ అనుకో,
ఇప్పుడు 3 పార్ట్స్గా కట్ అయిందనమాట. ఈ 3 ఈక్వల్ పార్ట్స్గా కట్ అయినప్పుడు ఈ పార్ట్ కనుక్కోవాలనుకో, నువ్వు ఈ పాయింట్ కనుక్కోవాలనుకో, ఈ పాయింట్కి యువతలు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1. ఈ పాయింట్కి యువతలు ఎన్ని భాగాలు ఉన్నాయి? 2. సో 1:2. ఇప్పుడు ఇది తీసుకున్నావు అనుకో, ఈ పాయింట్కి యువతలు ఎన్ని భాగాలు ఉన్నాయి? 2. ఈ పాయింట్కి యువతలు ఎన్ని భాగాలు ఉన్నాయి? 1. ఇలా గుర్తుపెట్టుకుంటే 1:2, 2:1. 4 ఈక్వల్ పార్ట్స్ అన్నా కూడా ఈజీగా కనుక్కోవచ్చు. ఈరోజు ఈవినింగ్ మ్యారథాన్లో దాని మీద కూడా ఒక ప్రాబ్లం చేద్దాం, బరాబర్ చేద్దాం, ఓపిక్గా కూల్గా భోజనం చేసుకొని వచ్చేయండి. ఓకేనా? నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్లో మీకు ప్రతిసారి అడిగేది బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం మీద. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏంది? దెర్ ఈస్ ఎ ట్రయాంగిల్ అండ్ ఇఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ కటింగ్ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ అండ్ దిస్ ఈస్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. ఓకేనా? అప్పుడు AD/DB ఈక్వల్ టు AE/EC ఇదే కదా. బట్ దీంట్లో AD/DB అలా తీసుకోవచ్చు, AD/AB ఈక్వల్ టు AE/AC తీసుకోవచ్చు, DB/AB ఈక్వల్ టు EC/AC తీసుకోవచ్చు. దాన్నే మళ్ళీ న్యూమరేటర్ న్యూమరేటర్గా రాయొచ్చు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. పార్ట్ బి బిట్స్లో అడగచ్చు, ప్రాబ్లమ్స్లో కూడా మీకు ఉపయోగపడవచ్చు, ఫైండింగ్ ఎనీ ఎక్స్ వాల్యూ అలాంటివి కనుక్కోవాలంటే. కాబట్టి కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెన్సురేషన్కి హార్ట్ లాంటిది ఏంటంటే ఈ ఫార్ములా షీట్ అనమాట. ఈ ఫార్ములా షీట్ నువ్వు నేర్చుకోకుండా మెన్సురేషన్ ప్రాబ్లం చేయాలంటే ఇంపాసిబుల్. నేను చెప్తున్నా 1000%, 10,000% ఇంపాసిబుల్. కాబట్టి ఆల్రెడీ మెన్సురేషన్ మీద మనం వేకప్ సెషన్ చేసాం, ఆల్రెడీ అక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయిపోయినాయి. బట్ ఈరోజు మళ్ళీ ఆనవాయితీ, ప్రీ ఫైనల్స్ అన్నాక ఆనవాయితీ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయడంలో తప్పు లేదు. కాబట్టి ఒకసారి ఈ షీట్ మొత్తం నేర్చుకొని రండి, ఇది డౌన్లోడ్ చేసుకొని రండి. నెక్స్ట్ ట్రిగనామెంట్రీలో ట్రిగనామెంట్రిక్ ఐడెంటిటీస్ ఉంటాయి. sin²a + cos²a = 1, sec²a - tan²a = 1, cosec²a - cot²a = 1. ఇవి నెక్స్ట్ ఇది ట్రిగనామెంట్రిక్ రేషియోస్ ఉంటుంది. sin0 ఎంత, tan0 ఎంత. అది ఎందుకు ఇవ్వలేదంటే అది ఆల్రెడీ మీకు ట్రిక్కులు చెప్పేసి అయిపోయింది. ఒక టేబుల్ 5 minutesలో ఎలా వేసుకోవాలో చెప్పడం అయిపోయింది. మొన్న ట్రిగనామెంట్రీ వేకప్ సెషన్లో అయిపోయింది. కాబట్టి దాన్ని నేర్చుకొని రండి. అలానే ఇప్పుడు కాస్ థీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటా అంటే √1 - sin²θ ఇవన్నీ కూడా చూసుకోండి. sin 90 - a cos a, tan 90 - a cot a ఇవి చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ప్రాబబిలిటీలో మీకు కనపడే క్వశ్చన్లు 3 రకాలు. ఈ 3 కాకుండా ఇంకోటి ఏది అడుగుతాడో కూడా చెప్తాను. 3 రకాలు ఏంటి? ఫస్ట్ కాయిన్, రెండో రకం డైస్, మూడో రకం డెక్ ఆఫ్ కార్డ్స్. ఈ 3 కాకుండా అడిగేది ఏంటి? డిఫెక్టివ్ పెన్స్ ఉన్నాయి, కరెక్ట్ పెన్ తీసుకోవాలంటే ఎంత, డిఫెక్ట్ పెన్ తీసుకోవాలంటే ప్రాబిలిటీ ఎంత, ఇలాంటివి అడగచ్చు. అది కాకుండా ఈ 3 మోడల్స్ ఇంపార్టెంట్. ఈ 3 మోడల్స్లో ఇదొకటి కాయిన్. 1 కాయిన్ అనుకో హెడ్స్ టైల్స్, 2 కాయిన్స్ అనుకో హెడ్స్ పడచ్చు, హెడ్స్ టైల్స్ పడచ్చు, టైల్స్ హెడ్స్ పడచ్చు, టైల్స్ పడచ్చు. అలానే డైస్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే ఒక డైస్లో ఒక డైస్ వేసినప్పుడు 1 పడాలంటే ప్రాబిలిటీ ఎంత, 2 పడాలంటే ప్రాబిలిటీ. బట్టి కొట్టకండి, జస్ట్ ఊరికే ఒకసారి చూసుకోండి. దీన్ని నేను ఎలా డీల్ చేయాలో చెప్తాను ఈవినింగ్ సెషన్లో, వెరీ ఇంపార్టెంట్ అనమాట. 2 డేస్ ప్రాబ్లమ్స్ అనుకో ఒకేసారి 1 పడచ్చు, 1 2 పడచ్చు, 1 3 1 4 1 5. ఈ టేబుల్ బాగా చూసుకోండి. ఈ టేబుల్ అయితే వెయ్యాలి ఎగ్జామ్లో. ఈ టేబుల్ వేయకుండా 2 డేస్ ప్రాబ్లం రాస్తే నీకు మార్కులు 2 మార్క్స్ కట్ చేయాల్సింది. ఇది డెక్ ఆఫ్ కార్డ్స్లో మొత్తం 52 కార్డ్స్లో 26 రెడ్ కార్డ్స్, 26 బ్లాక్ కార్డ్స్. ఈ 26 రెడ్ కార్డ్స్లో రెడ్ 26లో హార్ట్ 13, డైమండ్ 13, బ్లాక్ 26లో స్పేడ్స్ 13, క్లబ్స్ 13. సో ఇప్పుడు ఈ హార్ట్లో 13 కార్డ్స్ ఏవేవి? అన్ని కామనే చూసుకో. ఏ నుంచి 10 వరకు ఏ తీసుకో, 1 వేయకూడదు. 1 ప్లేస్లో ఏ. నెక్స్ట్ 2 3 4 5 6 7 8 9 10 JQK. ఏ 2 3 4 5 6 7 8 9 10 JQK. అలా అన్నిటికీ ఉంటాయి. కాకపోతే సింబల్, దీని మొత్తానికి హార్ట్ సింబల్ ఉంటుంది, దీనికి డైమండ్ సింబల్ ఉంటుంది, దీనికి స్పేడ్ సింబల్ ఉంటుంది, దీనికి క్లబ్ సింబల్ ఉంటుంది అనమాట. అలాగా. నెక్స్ట్ స్టాటిస్టిక్స్కి వస్తే అన్గ్రూప్డ్ డేటా ఎవరైనా చేస్తారు. అన్గ్రూప్డ్ డేటా ఎప్పుడు అడగడు, గ్రూప్డ్ డేటా అడుగుతాడు. కాబట్టి గ్రూప్డ్ డేటాలో మీన్ కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములా ΣFi/xi/Fi. అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో A + ΣFi/di/Fi. స్టెప్ డీవియేషన్ మెథడ్లో A + ΣFiui/Σfi+(h). మోడ్, గ్రూప్డ్ డేటాలో మోడ్ కనుక్కోవాలంటే L + F1 - F0/2F1 - F0 - F2(h). అలానే మీడియన్ ఫార్ములా L + n/2 - క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ/ఫ్రీక్వెన్సీ (h). వెరీ ఇంపార్టెంట్. ఇది
15 అవర్స్ మెగా మ్యారథాన్ చేసినప్పుడు ఈ మోడల్స్ అన్నీ కవర్ అయింది. ఈరోజు కూడా చెప్తాను, ఇంపార్టెంట్వే చెప్తాను, టెన్షన్ పడకుండా బరాబర్ అటెండ్ అవ్వండి. దట్స్ ఇట్, నో అదర్ ఫార్ములాస్. ఓకేనా? ఈ 17 పేపర్లో 18 పేజీల చీట్ షీట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మంచిగా చదువుకోండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ తెలపండి. మ్యాథ్స్ భయము అనుకున్న వాళ్ళు మాత్రం ఈరోజు మన లైవ్ను మిస్ అవ్వకండి. ఈరోజు లైవ్లో కలుద్దాం. నేను మాటిస్తున్నా, నేను చెప్పేది ఎగ్జామ్లో వస్తున్నా, నేను చెప్పక్కర్లా. ఎందుకంటే ప్రూఫ్లతో సార్ నేను ఏ రోజు ఎవరిని అడగల. టెలిగ్రామ్లో వాళ్ళే పెడుతున్నారు, అన్న మీరు చెప్పింది వచ్చింది, ఇదిగో ప్రూఫ్ అట్టిట్ అని. సో నేను ఏం చెప్పను, పొగరుతో కూడా ఇదే వస్తుంది అని. బట్ నేను ఒక మాట చెప్తున్నా, నేను చెప్పే ప్రాబ్లం రాకపోయినా నేను చెప్పే ప్రాబ్లం మోడల్ వస్తుంది. వాల్యూ మారచ్చు, మోడల్ వస్తుంది. ఫిక్స్ 100కు 100 మ్యాథ్స్లో గ్యారంటీ. రేపు పొద్దున పార్ట్ బి మళ్ళీ చెప్తాను, అది కూడా ఫినిష్ చేసుకుందాం. బరాబర్ ఉంటాను. బాయ్.